స్తోత్రం మెస్సియ ప్రియమైన మిట్లారా క్రీస్తు నరందరికి సమాధానం కలుగునుగాక ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం ధ్యానించుకొని నడుచున్నాను. ఒకవేళ ఎవరన్నా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను మిట్లారా. దేవుడు మీతో మాట్లాడి మమ్మల్ని ఆశ్రయించి విశ్వాసంలోను ఆత్మీయతలోను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. యెహోవా చేయు ప్రయత్నములన్నీలోను నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండ 15:10 కనుక దేనిమిట్లారా ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే బయట మనం ప్రవేశిస్తే మనకి ఏమైనా వాగ్దానం చేస్తానంటే యెహోవాను చేయ ప్రయత్నములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మనం చేసే ప్రయత్నములన్నింటిలోనూ మనం చేసే పనులన్నింటిలోనూ మన ప్రవేశిస్తే మనం ఆశీర్వదిస్తాను మనం వాగ్దానం చేస్తానంటే ఏమంటారా మన ప్రవేశిస్తే వాళ్ళని అలాంటి సమయంలో ఎప్పుడు ఆశీర్వదిస్తారంటే మనం చేసే పనుల్లోనూ ప్రయత్నంలోనూ అన్నిటికంటే ముందు మనం దేవునికి ప్రార్థన చేసి దేవా నేను పని చేస్తున్నాను, ఈ పనులను నన్ను ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేసుకుని మొదలెడితే మా దేవుడు ఆ పనంతట్లోనూ ప్రయత్నం అంతట్లోనూ మనల్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నారు బిడ్డలారా. కనుక విశ్వాసం ధైర్యం తెచ్చుకోండి, వాక్యాన్ని ఎత్తిపడి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు తీయించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు అన్నారు మీరు మాకు ఇస్తున్న వాగ్దానం యెహోవా నీవు చేయ ప్రయత్నంలోనూ నేను ఆశీర్వదించను. వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వాళ్ళని స్వస్థపరచండి. ఇద్దరు ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్నారో వాళ్ళని ఆశీర్వదించండి. అనేక మంది పుట్టినరోజు పెళ్లి జరిపించుకోవాలో సాయం చేయండి. ఎంతోమంది సహకార సంఘాలు ఉన్నాయి, వందలు కాచి కాపాడిని అభివృద్ధి పరచండి. ఆ భారతదేశంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా సాయం చేయండి, ఎటువంటి గొడవ జరగకుండా సాయం చేయండి. మరి ఇస్రాయేల్ దేశం కాచి కాపాడిని, అక్కడ జరుగుతున్న యుద్ధాలను ఆపండి. ఏస్తున్నాం తండ్రి ఆమేన్. కనుక దేని బిడ్డలారా ఈ వాగ్దాన్ని మీరు పొందుతున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దీని వల్ల దించుగాక ఆమేన్.